జరిగింది. దయచేసి కొంచెం కూర్చుంటే ఎక్కడాలు కనపడుతుంది. బాబు ఇద్దరు ప్రస్తుతం ఒక రీజన్ గిలో కూర్చోవచ్చు. ప్రథమంగా మహిళ ప్రధాన దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది స్వయం ఎవరికి అది ఇప్పుడు అర్థం అవుతుంది. ఎవరికి చెప్పినా అర్థం అవుతుంది. ఇంట్లో మన భార్య నీరసంగా ఉంటే అప్పుడు అర్థం అవుతుంది. అదే ఒంట్లోకి ఖచ్చితంగా వాళ్ళతో అడగగానే ఈయన సైట్ మన గారు ఈ సైట్ చేయడం 25 రోజులు 39 లక్షల రూపాయలు చేయడానికి వసంతరావు పంచాయతీ మేనేజర్ గారు ముందుకు వచ్చి స్టాఫ్ అంతా ముందుకు వచ్చి గతంలో కూడా మనకు సరైన ఇంజనీర్ కావాలంటే మా ప్రొవిజన్లో లేదు, మా లేదు, సబ్సిడీలు వేరే ఏదేదో ఇస్తాం కానీ ఫిల్టర్ ఇవ్వడం మాకు ప్రొవిజన్లోకి రాదు అని చెప్తే వీరు పండూరు దగ్గర 2 ఫిల్టర్ బెడ్స్ ఇచ్చి వాళ్ళు నాణ్యమైన నీరు ఇవ్వడానికి కూడా కారణం కంపెనీ కాబట్టి 20 లక్షల రూపాయలు ఇచ్చి నాణ్యమైన ఫిల్టర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఐసీయూకి కదా ఓపీ రూమ్కి కూడా ఎంత ఇచ్చారు నాకు తెలియదు. టౌన్ కదా 19 లక్షల రూపాయలు వాళ్ళ కాకినాడలో కొండబాబు గారు కొద్దిగా ఇవ్వడం జరిగింది. అనువడుగులు కూడా వీరి యొక్క సహాయ కార్యక్రమాలు కొన్ని కంపెనీస్ ఉంటున్నాయి కానీ ఇక్కడ వ్యాపారం చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ వీరు వ్యాపారం చేసి ఇక్కడ మనకు మంచి చెడ్డ కూడా చూస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఉన్న నాయకులను అందరినీ కోరేది ఏంటంటే ఈ బిల్డింగ్ని తొందరగా కట్టుకునేటట్టు సహకారాలు అందించడం ఈవో గారిని కూడా నేను ఇదే కోరుతా ఉన్నాను. అట్లాగే రేపొద్దున వీరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మెయింటెనెన్స్ ఇబ్బందులు మహిళలు అన్నీ చేసుకోలేరు. కొంతమంది మీరు కొంతమంది ఇందులో కమిటీలో ఒకరు ఇద్దరుండి వారితో పాటు సహకరించి ఇది మెయింటెనెన్స్కి వాటికి ఏదైనా బిల్డింగ్లు కట్టేయడం స్టార్ట్ చేసేయడం అన్నది చాలా జనరల్గా జరుగుతూ ఉంటుంటాయి. కానీ దాన్ని నిత్యం మెయింటెనెన్స్ చేసి చాలా నీట్గా దాన్ని చేసుకునే కార్యక్రమం చాలా తక్కువ చోట్ల జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అంతా అవేర్నెస్ ఉన్న మహిళలు కనపడతా ఉన్నారు. నాకు ఖచ్చితంగా మీరందరూ చక్కగా మెయింటైన్ చేసి దీని ముందుకు తీసుకెళ్తారని, అలాగే ఇచ్చినటువంటి ఈ శాంక్షన్ ఈ సైట్ని ఏదైతే త్వరగా పూర్తి చేసి ఒక 3-4 నెలలు ఒక స్లాబే కాబట్టి 4 నెలల కాలంలో దీన్ని పూర్తి చేసి అప్పచెప్పాలని ఏదైనా ఏజెన్సీకి అప్పచెప్పారని ఎస్వి ఇంజనీరింగ్స్ ఎవరన్నా ఉన్నారండి? ఎస్వి ఇంజనీరింగ్స్ వాళ్ళు ఇక్కడ ఎస్వి ఇంజనీరింగ్ గారు తొందరగా ఎప్పుడులో చేస్తారండి మీరు? ఓ ప్లానింగ్ అనే ఉండవు కాబట్టి ఇన్ టైము ఇస్తే మా మహిళల ఆరోగ్యాన్ని మీరు ఇన్ టైము బాగు చేసిన వాళ్ళు అవుతారని ఆ క్రెడిట్ మీకు కూడా దక్కుతుందని చెప్పి కోరుకుంటూ చక్కటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు ఈ వాకలపూడిలో చేసుకోవాలని చెప్పి ఎందుకంటే మనం అంటే నేను వాళ్ళని నిందించట్లేదు. కంపెనీలన్నీ చాలా అవసరం. ఈ కొన్ని కంపెనీల వల్ల మన ఆరోగ్యం కొంచెం దెబ్బతింటా ఉంది. కానీ దాన్ని కాంపెన్సేట్ చేసి ఎందుకంటే మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా మనం చుట్టూ అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి కూడా అవసరం. అభివృద్ధి ఎంత అవసరం మన ఆరోగ్యం కూడా అంత అవసరం. కాబట్టి ఆరోగ్యాన్ని సహకరించవలసిందిగా అన్ని కంపెనీలు వాళ్ళు కూడా నేను ఈ సందర్భంగా వీరు చేసేటువంటి కంపెనీలు కూడా ఇవాళ మధ్య గవర్నమెంట్లో కూడా వస్తామని చెప్పారు. అలా అన్ని కంపెనీలు